జై హింద్ అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులన్నిటికీ కూడా ఇప్పుడు 95% రిజర్వేషన్ స్థానికులకే. అంటే 95% జాబ్స్ మనకి ఏదైతే ఒక నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా ఏపీ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ రిమైనింగ్ 5% ఓపెన్ ఉంటాయి అన్నమాట. ఇది సిమిలర్ టు మనకి తెలంగాణలో కూడా లాస్ట్ ఫ్యూ రిక్రూట్మెంట్స్ నుంచి ఏం చేస్తుంది అంటే 95% ఆఫ్ ద జాబ్స్ కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, 5% ఓపెన్ కింద కన్సిడర్ చేశారనమాట. అంటే ఈ 5% ఓపెన్ అంటే ఏముంటుందండి, మనకి ఈ 5% ఓపెన్లో ఎవరైనా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో మనకి 5% ఓపెన్లో జాబ్స్ తెలంగాణలో అప్లై చేయొచ్చు, కర్ణాటకలో అప్లై చేయొచ్చు, కేరళ వాళ్ళు కానీ తమిళనాడు కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. సో 95% మీకే ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంతకుముందు మనకి ఇదే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే జిల్లా స్థాయి ఒకలాగా ఉండేది, జోనల్ స్థాయి ఒకలాగా ఉండేది అనమాట. అంటే 80-20 అండ్ 70-30% రిజర్వేషన్ ఉండేది అనమాట. అంటే 80% లోకల్స్కి అండ్ 70% లోకల్స్కి ఉండేది, 20% ఓపెన్ అండ్ 30% ఓపెన్లో ఉండేది అనమాట. ఇప్పుడు అలా కాకుండా 95% మొత్తం కూడా లోకల్స్కే మనకి డెడికేట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ త్వరలో మనకి జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది ఏపీ నుంచి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ముందే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే బెటర్ అండి. థ్యాంక్ యూ. జై హింద్.